నేను మెడికల్ హాస్పిటల్ కూడా అటానమస్ చేస్తే అవి రెండు దేశంలో ఎంతో పేరు తెచ్చుకునేది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు మారుస్తూ అనేది ఒక మూర్ఘపు చర్య. ఎందుకో చెప్తా. ఎందుకంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడి పేరు తీసేయటం, అలాగే 36 ఏళ్ళు కొన్ని లక్షల మందికి ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీద మనం డిగ్రీలు ఇచ్చాం అధ్యక్ష. ఆ డిగ్రీలు మళ్ళీ వెళ్తే అక్కడ ఆ డిగ్రీలు ఎక్కడ కనపడకుండా ఆ యూనివర్సిటీ లేకపోతే మూసేసిన యూనివర్సిటీలో విలువ లేకుండా చేశారు. ఇన్నేళ్ళు చదువుకున్నారు అంటే రాబోయే భావితరాలకు కాకుండా జరిగినాటిని కూడా అపకారం చేశారు. ఈ యూనివర్సిటీ పేరు 2006లో 96లో చంద్రబాబు నాయుడు గారు పెట్టి కొత్త మెడికల్ కాలేజీలు లేకపోతే మన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని అప్పుడు ఒక హై లెవెల్ కమిటీ వేసి కొన్ని చాలా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. దానివల్లనే ఇవాళ ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లోనూ మన డాక్టర్లు చదువుకుంటున్నారు అధ్యక్ష. ఇందాక మూర్ఘత్వం అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను అడిగాను ఇదేంటి అని అడిగితే ఎవ్వరు ఇది సమర్థించలేదు. వాళ్ళు కూడా అది మరి మూర్ఘత్వంగా ఏమవుతుంది అధ్యక్ష అంటే ఇంపాసిబుల్ థింగ్స్ సాధించవచ్చని భతృహరి చెప్పారు. కుందేటికి కూడా కొమ్ము సాధించవచ్చు కానీ మూర్ఖుడు మనసు రంజింపలేవు అనగా జగన్మోహన్ రెడ్డి లివింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం, మనం చాలాసార్లు ఆయన అధికారంలో ఉండగా కోర్టుకు వెళ్ళి 200-300 కేసులు ఓడిపోయారు. దున్నపోతు మీద వాళ్ళని వచ్చినట్టు ఏమి పట్టించుకోలేదు. ఇవాళ లెజిస్లేచర్ మన హక్కు దాని మీద నాకు అపోజిషన్ ఇవ్వలేదని కోర్టులో కేసు వేస్తామంటే అది మూర్ఘత్వం కాకేమవుతుంది. రేపు నాకు 151 ఉండేది 11 మిగిలిన 140 పోయింది. వాళ్ళని కూడా అసెంబ్లీలోకి రప్పించమని కూడా కేసు వేయగలడు ఆయన అంత మూర్ఘత్వం. దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎనీ సెన్స్. 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయి ఇవాళ రాష్ట్రం ప్రశాంతతగా ఉండి అందరూ గుండెల మీద చేసుకుని హాయిగా ఉంటే, ఢిల్లీలో నిన్న మంచి బడ్జెట్ ఇచ్చి రాష్ట్రానికి ఒక మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పట్టాలు ఎక్కిస్తుంది అనుకుంటే, మళ్ళీ వెళ్ళి అధికారంలో లేకపోయినా ఇక్కడ ఏదో జరుగుతుందని ఢిల్లీలో చేస్తాం ఏంటి అధ్యక్ష? అంటే దెర్ ఈజ్ ఎ లిమిట్ ఫర్ ఎనీ చేస్తానికి. ఇంకా అధికారం పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రం మీద విషయం జరుగుతున్నాడు. అట్లాంటిది ఆ మహనీయుడి పేరు మళ్ళా తీసుకొస్తున్నందుకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నేను ఈ బిల్లును సమర్థిస్తాను అధ్యక్ష.